నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉంది అవును. అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. హ్మ్. కొంతమంది ఏంటంటే చంద్రగ్రహణం ఉంది కానీ మనకు లేదు, ఇక్కడ చంద్రగ్రహణ ప్రభావం చూపించట్లేదు అంటున్నారు. అవును. దీనివల్ల అందరూ కూడా అసలు ఉందా లేదా గ్రహణం అనే విషయం మీద అదొక పెద్ద ప్రశ్న అయింది. సందిగ్ధంలో పడిపోయారు అవును. అందరూ. హ్మ్. మీరు చెప్పండి గురువుగారు, అసలు ఈ పౌర్ణమి రోజు గ్రహణం అనేది ఉందా లేదా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన భారతదేశంలో గ్రహణాలనేటటువంటివి ఇప్పట్లో ఏమీ కూడా లేవు. అవును. అయితే ఈ చంద్రగ్రహణం ఏదైతే పాక్షిక చంద్రగ్రహణం ఏదైతే ఉంటుందో అది మన భారతదేశంలో కనిపించదు. ఉమ్, కాబట్టి దీని యొక్క నియమాలు కూడా పాటించవలసినటువంటి పని మనకు ఏమాత్రం లేదు. అవును. కాకపోతే ఏంటి అంటే మన భారతీయులు తలామూలలో విస్తరించి ఉన్నారు. ఉమ్, అందరూ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క భారతీయుడు ఉండవచ్చు. అలాంటి వారి కోసం అంటే మనకు తెలిసినటువంటి బంధువుల కోసమో, మిత్రుల కోసం, ఎవరి కోసమో ఈ యొక్క సందేశాన్ని తెలియజేయడానికి మాత్రమే ఈ గ్రహణం గురించి చెప్పడం తప్ప అసలు మన భారతదేశంలో గ్రహణం లేదు. అసలు పాటించవలసినటువంటి నియమాలు కూడా మన దాకా ఏమీ కూడా లేవు భారతదేశంలో. ఉమ్, కాకపోతే ఈ యొక్క చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం దీని పేరు. అయితే ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే యూరప్ అనే కంట్రీలో కనిపిస్తుంది, ఆఫ్రికా అనే కంట్రీలో కనిపిస్తుంది, అలాగే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఆ దేశాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటటువంటిది సంపూర్ణంగా ఉంటుంది. ఉమ్, అయితే ఆ కంట్రీలో ఎవరైతే ఉన్నారో మన భారతీయులు సనాతన ధర్మం పాటించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో మనకు ఇక్కడ భారతీయ కాలగమనం ప్రకారము ఉదయం 6 గంటల 14 నిమిషాల నుండి 10 గంటల 17 నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణ కాలం అనేటటువంటిది సూచించడం జరిగింది. ఉమ్, కనుక ఈ సమయంలో మనకు చంద్రుడు కనిపించడు. ఎందుకంటే మనకు ఉదయకాలం అవుతుంది. కాబట్టి ఉదయకాలంలో చంద్రుడు అనేటటువంటి వాడు కనిపించడు కాబట్టి దీని నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి పని లేదు. ఉమ్, ఏ రకంగా భారతదేశానికి సూర్యోదయం ఎలాగైతే ఉంటుందో మనకు ఈ యొక్క చంద్రోదయం అనేటటువంటిది మనకు రాత్రి సమయంలో అవుతుంది, అవును. ఉదయకాలం ఉండదు. అవును. మనకు భారతదేశానికి చంద్రుడు అస్తమించేటటువంటి సమయంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో వర్తించదు. ఉమ్, అదే ఇతర దేశాల్లో మనకు డే అయితే వాళ్ళకి నైట్ అవుతుంది. అవును. ఇప్పుడు నేను చెప్పిన కంట్రీలన్నీ కూడా నైట్ అయ్యేటటువంటివి. ఆయా దేశాలలో చంద్రుడు ఉదయించేటటువంటి సమయము ఉమ్, మన దగ్గర అస్తమించేటటువంటి సమయం, వాళ్ళ దగ్గర ఉదయించేటటువంటి సమయం. కాబట్టి ఆయా దేశాలలో ఎవరికైతే ఈ గ్రహణం కంటికి కనిపిస్తుందో దీని ప్రభావం ఏ దేశంలోనైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి అని శాస్త్రం చెప్పింది. ఉమ్, అందులోనూ గ్రహణ నియమాలంటే ఏమున్నాయి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఉన్నటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే భోజనం చేసేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. దేవాలయం మూసివేసేటటువంటి పద్ధతులు ఉన్నాయి. కనుక ఇవి మన భారతదేశంలో గ్రహణం అంటే మనం చాలా ఇబ్బంది పడిపోయి మనము తొందరపడిపోయి గుళ్ళు మూసేయాలి, అలాగే భోజనాలు చేసేయాలి, అలా గర్భిణీస్తులు బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి నియమాలు ఉంటాయి. అవును. మరి ఆ దేశాల్లో ఉన్న వారికి ఏముంటాయి? అవి అసలు పద్ధతులు పాటించడమే కష్టము. ఉమ్. కాకపోతే నూటికో కోటికో ఎవరో ఒకరు పద్ధతులు పాటించేవారు మన ఉంటారు కాబట్టి మన ప్రాంతం నుంచి మన వెళ్ళిన- ప్రాంతం నుంచి వెళ్ళిపోయినటువంటి వారు పద్ధతులు పాటించేవారు ఉంటే వాళ్లకు ఈ గ్రహణ నియమాలు ఆయా దేశాల్లో ఉన్న వారికి వర్తిస్తాయి తప్ప మన భారతదేశంలో గ్రహణం కనిపించదు. నియమాలు పాటించవలసిన పని లేదు. ఎంచక్కా గుళ్ళన్నీ ఓపెన్ ఉంటాయి, ఎంచక్కా దైవ దర్శనాలు చేసుకోవచ్చు, ఎంచక్కా పూజాధిక్రతులు నిత్య జీవితంలో ఎలాగైతే ఉంటామో నిత్య కార్యక్రమాలు ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఈ యొక్క పౌర్ణమిని కూడా వినియోగించుకోవచ్చు. పౌర్ణమిలో అందులోనూ చాలా విశేషం. పౌర్ణమి రోజు ఈ చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి చక్కగా గంగా స్నానం ఆచరించండి. ఉమ్, మనకున్నా లేకపోయినా సరే గంగా స్నానం ఆచరించుకోండి. చక్కగా ఆ రోజున దాన ధర్మాల ఆచరణ చేసుకోండి. వీలైతే పేదవారికి అన్నం పెట్టే ప్రయత్నం చేయండి. అలా చేసిన విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందమ్మా. తిరుపతి లాంటి ప్లేసెస్ కి వెళ్ళేవారు, ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్న అవును. వాళ్ళు చాలా మంది కామెంట్స్ లో ఏ డౌట్స్ ఆ, పెడుతున్నారు. ఆ, ఆ. ఇప్పుడు మేము గుడికి వెళ్ళాలా లేదా, గుడిలో దర్శనం మాకు అవుతుందా లేదా అని చెప్పేసి మొత్తానికి ఈ సస్పెన్స్ ని మీరు రివీల్ చేసేసి బ్రహ్మాండంగా దర్శనం అవుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో గ్రహణం లేదు, వర్తించదు. ఏ గుడులు కూడా మూసివేయబడవు. అన్ని గుళ్ళు తెరుచుకునే ఉంటాయి. ఎంచక్కా మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు, ఎంచక్కా అక్కడ దర్శనాలు చేసుకోవచ్చు, ఎంచక్కా లడ్డూ ప్రసాదాన్ని కడుపు నిండా తినొచ్చమ్మా. అది బాగుంది గురువు గారు. నమస్తే. శ్రీమాత్రే.